పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు అమరావతి కేంద్రంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ టైంలో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం, ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొట్టమొదటి తీర్మానం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సాగిస్తున్న నేపథ్యంలో మద్రాసు కేంద్రంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరవధిక నిరాహార దీక్షకి పూనుకున్నారు. 58వ రోజున ఆయన ఆత్మ బలిదానం ఇవ్వడం జరిగింది. యావత్ ఆంధ్ర, తమిళనాడు వేలాది మంది వీధుల్లోకి వచ్చిన నేపథ్యంలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ విధంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం తదుపరి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికాయి. అందుకు పొట్టి శ్రీరాములు గారి త్యాగం, భారత కమ్యూనిస్ట్ పార్టీ మహత్తర పోరాటం, ఈ రెండు మిళితమై తెలుగు రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈనాడు 2 రాష్ట్రాలుగా వర్ధిల్లుతున్న విషయం మనకు తెలుసు. పొట్టి శ్రీరాములు గారు ఆది నుండి దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం త్రికరణ శుద్ధిగా పనిచేసేటువంటి వ్యక్తి. అంతేకాకుండా జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి ప్రేరణతో చైతన్యవంతుడై జాతీయ ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు శిక్ష అనుభవించినటువంటి గొప్ప త్యాగశీలి, మహత్తర స్వాతంత్ర సమరయోధుడు. అలాంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుని విగ్రహావిష్కరణ కులాల పేరుతో, మతాల పేరుతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ 6.8 ఎకరాలలో నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కానీ, ఆ తర్వాత పెట్టే మ్యూజియం కానీ, ఆ తర్వాత అభివృద్ధి చేసే అనేక పనులు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేయాలని సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.